Guinness World Record for largest collection of error coins or largest collection of bimetallic coins are both held by a Telugu man. Today we are at Ibrahimpatnam to find out about the collection of Shankar Rao Kondapaneni, who has collected over 7,000 error coins and over 3,500 bimetallic coins. నా పేరు శంకర్రావు కొండపనేని. సేవ్ కాయిన్స్ సేవ్ హెరిటేజ్ అనే కాన్సెప్ట్తో గత 30 సంవత్సరాల నుంచి నేను ఈ కాయిన్స్ని కలెక్ట్ చేస్తున్నాను. నేను పుట్టింది పెరిగింది కృష్ణా జిల్లా మున్నలూరు అనే గ్రామంలో, చదువుకుంది అమరావతిలో. నాకు 20 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు 60 ఇయర్స్ 50 ఇయర్స్ వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేవాడిని. వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో రకాల కాయిన్స్ని సంబంధించినవి, తర్వాత రేర్ ఆర్టిఫాక్ట్స్ సంబంధించినవి అవన్నీ కూడా సేకరించడం జరిగింది. అందులో చాలా రేర్ కాయిన్స్ కూడా సేకరించడం జరిగింది. నేను నాకు ఫస్ట్ నుంచి ఈ కాయిన్స్ కలెక్షన్ని నుమిస్మాటిజం అని అంటారు. నుమిస్ అంటే లాటిన్ భాషలో నాణ్యం అని అర్థము. ఈ నుమిస్మాటిజం అనేది మన చరిత్రని తెలియజేసేటువంటి అంశం. అది చరిత్రకు ఆధారభూతం కాయిన్స్. మన యొక్క చరిత్రను తెలియజేయడంలో కాయిన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటి కాయిన్స్ మీద నేను యాన్షియంట్ ఇండియా సంబంధించి, బ్రిటిష్ ఇండియా సంబంధించి, తర్వాత రిపబ్లిక్ ఇండియా సంబంధించి దగ్గర 40,000 కాయిన్స్ని సేకరించడం జరిగింది. అందులో రోమన్ పీరియడ్ సంబంధించి, తర్వాత మౌర్యుల కాలం నాటి, ఆ తర్వాత బ్రిటిష్ ఇండియా సంబంధించింది, ఇట్లా రకరకాల కాయిన్స్ని, ఢిల్లీ సుల్తానులకు సంబంధించినవి అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని చరిత్రని తెలుసుకోవడమే కాకుండా వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో నేను 30 సంవత్సరాలు కష్టపడి ఈ కాయిన్స్ని సేకరించడం జరిగింది. 2021లో కరోనా పీరియడ్ నాకు చాలా మేలు చేసింది అనుకోవచ్చు. ఎలా అంటే, కరోనా టైంలో టైం దొరకడం వల్ల నేను నా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్స్ అన్నిటికీ కూడా సేకరించి వాటిని ఒక ఆర్డర్లో పెట్టేసి దాని గురించి డేటా అంతా కూడా రాసి కాయిన్ హోల్డర్స్ మీద అట్లా ఆల్బమ్స్ తయారు చేయడం జరిగింది. దగ్గర 100 ఆల్బమ్స్ సుమారుగా తయారు చేయడం జరిగింది. ఒక ఆయన్ని కాయిన్స్, సార్ మీ దగ్గర ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా, నాకు డిమానిటైజ్డ్ కాయిన్స్ ఇవ్వండి అని అడిగితే, ఒక గుప్పెడి కాయిన్స్ 10 పైసా కాయిన్స్ డిమానిటైజ్డ్ అంటే బటన్ కాయిన్ అని కూడా అంటారు, అవి నాకు ఇవ్వడం జరిగింది. అందులో చూస్తే భారత్ బదులుగా మారత్ అని వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఎందుకయ్యా నీకు ఇవన్నీ, ఏం చేసుకుంటావు నువ్వు ఇవన్నీ కూడాను అని చెప్పేసానంటే, లేదండి మీరు నాకు కావాలని కలెక్ట్ చేయాలి, అవి మనం చరిత్రకి ఆధారభూతాలు, మనం మర్చిపోకూడదు కదా అని చెప్పి అనేవాడిని, ఇచ్చేవాళ్ళు. అట్లా భారత్ బదులుగా మారత్ అనేటువంటి అంశం అందులో రిఫ్లెక్ట్ అయ్యి ఆ కాయిన్స్ని కలెక్ట్ చేయటం చేశాను. ముద్రణ లోపాలకు సంబంధించి నేను నా పరిశీలనలో తెలియంది 30 to 40 కాయిన్స్ని నేను గుర్తించాను. లోపాలని, వివిధ రకాల ముద్రణ లోపాలు, డిఫరెంట్ వెరైటీస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో 5 రూపీ కాయిన్ తెలక్ జీ అని వచ్చింది, జీ రేర్ ఎర్రర్. అదే ఇందిరాగాంధీ, అదేవిధంగా గాంధీ గారిది. ఇట్లా మెయిన్ ఎర్రర్స్ చెప్తున్నాను. బ్రోకేజ్ అంటే షోలే కాయిన్ అంటారు. అంటే రెండు వైపులా కూడా డిజైన్ ఆఫ్వర్స్ రివర్సు ఒకటే ఇది అవుతుంది. ఇది లాకీ అని కూడా చెప్తారు. అదేవిధంగా సెంటనరీ ఎర్రర్ అంటే పుట్టిన తేదీ దగ్గర నుంచి 100 ఇయర్స్ వరకు అది కౌంట్ చేసి అందులో మెన్షన్ చేయాలి ఆ ఇయర్ని. సుభాష్ చంద్రబోస్కి వచ్చేటప్పటికి 1997 రావాల్సింది 1996 అని ఒక 1 ఇయర్ ముందుగా రిలీజ్ చేశారు. సెంటనరీ ఎర్రర్, ఇట్ ఇస్ కాల్డ్ సెంటనరీ ఎర్రర్. 1987 5 పైసా స్ట్రైట్ క్లిప్ ఎర్రర్ అంటారు దీన్ని, స్ట్రైట్ క్లిప్ ఎర్రరు. అదేవిధంగా ఆ రేషియోలో ఉన్నటువంటి వెయిట్ ఏదైతే ఉందో 9 గ్రామ్స్ ఉండాల్సిన కాయిన్కి ప్లాంచెట్ 10.38 గ్రామ్స్ వచ్చింది. ఇట్లా ఎన్నో రకాల నాణ్యాలని అబ్జర్వ్ చేసేసి వాటిని సేకరించేసి ఈ ఆల్బమ్స్ తయారు చేయడం జరిగింది. అందుకు గుర్తింపుగా నాకు 2 రికార్డులు రావడం జరిగింది. ఒకటి లాస్ట్ ఇయర్ రికార్డుని ఒకటి బ్రేక్ అయితే ఆ బ్రేక్ అయిన రికార్డుని మళ్ళీ రీగెయిన్ చేసేసి 7,369 5th March 2024
గిన్నిస్ వరల్డ్ రికార్డు ఐ గెయిన్డ్. ఈ సంవత్సరం నాకు లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ బయోమెటాలిక్ కాయిన్స్ కూడా నేను గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాను. అందులో ముఖ్యంగా బయోమెటాలిక్ అంటే 2 మెటల్స్ కలిపి ఉన్నటువంటి నాణ్యం అనమాట. ప్రత్యేక సందర్భాల్లో వాటిని యూజ్ చేస్తూ ఉంటారు, జనరల్గా రిలీజ్ చేస్తూ ఉంటారు. వాటిలో ఈఎన్సి, తర్వాత ప్రూఫ్ కాయిన్స్ అని ఉంటాయి. అదేవిధంగా డెఫినెటివ్ కాయిన్స్ కూడా ఉంటాయి. డెఫినెటివ్ అంటే సర్క్యులేషన్లో ఉండే కాయిన్స్. ప్రూఫ్ ఈఎన్సి అంటే అవి జనరల్గా కలెక్టర్స్ కోసం రిలీజ్ చేస్తూ ఉంటారు ఇండియన్ మింట్ వాళ్ళు. అన్ని రకాల కాయిన్స్ని అవి స్పెషల్ అకేషన్స్ సందర్భంగా రిలీజ్ చేసిన వాటిల్లో ఈ చిన్మయానంద 10 రూపీ కాయిన్, రాణా ప్రతాప్ సింగ్ టర్కీ 2004లో ఉన్న బయోమెటాలిక్ 1966లోది, ఇంకా అర్జెంటీనాకు సంబంధించింది 2016. అవి సేకరించినవి కాదు, వాటి హిస్టరీ, ఆ డేటా అంతా కూడాను క్రోడీకరించి తయారు చేసి గిన్నిస్ రికార్డుకి అప్లై చేయడం జరిగింది. అది దాని ప్రకారం రికార్డు నేను సాధించాను. ఇవన్నీ నా 30 సంవత్సరాల కలెక్షను. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఆల్బమ్స్ ఉన్నాయి లోపల.